పరీక్ష రాసేటప్పుడు గుర్తుంచుకోండి. 2012-13 డిఎస్సిలో నా పూర్వ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నాడు. ఈ ఆలస్యంగా చేరుకోవడం వల్ల విపరీతంగా స్వెట్టింగ్ రావడం జరిగింది, షివరింగ్ రావడం జరిగింది, డ్రై లిప్స్ వచ్చాయి. అనేక మానసిక వ్యాకులతతో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఈ ఆన్లైన్ టెస్ట్ లేదు, ఆఫ్లైన్ టెస్ట్లో ఈ సీరియల్ నంబర్ 3వది బబ్లింగ్ చేయబోయి 4వది బబ్లింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపుగా ఒక 10-20 క్వశ్చన్స్ వేరే నంబర్కు ఆన్సర్ పెట్టడం జరిగింది. తద్వారా ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్ళడం వల్ల. మొన్న చూసాం మనం నీట్ పరీక్షకు ముందు అనేక వేల మంది ఆ గేట్స్ పట్టుకొని గట్టిగా వాటిని లాగుతూ కదుపుతూ అలో చేయండి అని ఏడ్చడం జరిగింది. సరే, నీట్ అంటే చిన్నపిల్లలు. సివిల్స్ ఎగ్జామ్లో కూడా మొన్న ప్రిలిమ్స్లో చాలామంది పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు ట్రాఫిక్ వల్ల, వారికి అన్ప్లానింగ్ వల్ల. కనుక నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైన సూచన ఈ వీడియోలో, హార్ట్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందు వెళ్ళండి, కానీ 1 నిమిషం లేటుగా వెళ్ళవద్దు. మళ్ళీ చెప్తున్నా, పరీక్షా కేంద్రానికి 1 గంట ముందు వెళ్ళండి, అక్కడ చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశీలించండి, 1 నిమిషం లేటుగా వెళ్ళవద్దు. ఆ గంట సేపు తెలిసిన వ్యక్తులతో డిస్కస్ చేయవద్దు, కొత్త పుస్తకాలు కొనవద్దు, చదవద్దు. మౌనంగా ధ్యానం చేసుకుంటూ శ్వాసను గట్టిగా పీల్చుకుంటూ ఒక బ్యాట్స్మెన్ క్రికెట్ మ్యాచ్కి ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో ఆ విధంగా మీరు మానసికంగా సిద్ధపడాలి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన వెంటనే మరి మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి డేటా ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించిన డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ముఖ్యంగా హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా సరిగా ఎంటర్ చేయండి.